కూటమి ప్రభుత్వంతో అమరావతి అభివృద్ధి పరుగు పెడుతోంది. జగన్ రెడ్డి హయాంలో నిర్వీర్యమైన రాష్ట్ర రాజధాని ఊపిరి పీల్చుకుంటోంది. ప్రతిష్టాత్మక హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. అమరావతిలో ప్రతిష్టాత్మక హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. జగన్ రెడ్డి హయాంలో దీన్ని నిలిపివేసింది. రివర్స్ టెండరింగ్ పేరుతో 5 ఏళ్లు కాలయాపన చేసింది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయినా గాలి కొదిలేసింది. ఫలితంగా ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వ రాకతో ప్రాజెక్టుకు ఊపిరి పోసింది. టెండర్లు పిలిచింది. 930 కోట్లతో ఎన్సీసీ దక్కించుకుంది. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వ్యయం అమాంతం పెరిగింది. నిర్మాణ స్థలంలో భారీగా నీటి తోడివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. 10 రోజుల్లో ఇది పూర్తవుతుందని భావిస్తున్నారు. ఒప్పందం ప్రకారం అన్ని రకాల సదుపాయాలను కల్పించి డిసెంబర్ 2021 నాటికి స్వాధీనం చేయాల్సి ఉంది. జగన్ రెడ్డి ప్రభుత్వం రాగానే గుత్త సంస్థతో ఒప్పందం రద్దయింది. 654.44 కోట్లతో సిఆర్టీఏ 3 సార్లు రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. అయినా గుత్తేదారులు ఆసక్తి చూపించలేదు. జాప్యానికి గాను పరిహారాన్ని వడ్డీతో సహా చెల్లించాలని పలువురు కొనుగోలుదారులు రెరాను ఆశ్రయిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయి స్వాధీనం చేసే వరకు ఉన్న కాలానికి ఇది వర్తింపజేయాలని దాదాపు 60 మంది వరకు రెరాను ఆశ్రయించారు. నిర్మాణాల్లో జాప్యం కారణంగా పెరిగిన వ్యయాన్ని కొనుగోలుదారులపై మోపొద్దని సీఎం చంద్రబాబు ఇప్పటికే సిఆర్టీఏ అధికారులను ఆదేశించారు. దీంతో 2018లో ఫ్లాట్ బుక్ చేసుకున్న ధరకే కొనుగోలుదారులకు అందించనున్నారు. ఈ భారం సిఆర్టీఏ భరించనుంది. తుళ్లూరు మండలం నేలపాడులో 2018లో టీడీపీ ప్రభుత్వం 2 దశల్లో 12 టవర్లతో మొత్తం 1200 ఫ్లాట్ల చొప్పున 14.46 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టింది. 12 బ్లాకుల్లో బేస్మెంట్, పోడియం, కింది అంతస్తుతో పాటు 18 ఫ్లోర్లను మొత్తం 20.89 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలన్నది ప్రణాళిక. 714 కోట్ల ప్రాజెక్టును షాపూచి పల్లోంచి సంస్థ దక్కించుకుంది. ఫ్లాట్లను కొనేందుకు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపించారు. 1187 మంది బుక్ చేసుకున్నారు. అడ్వాన్స్ మొదటి వాయిదాకు 93.48 కోట్లు చెల్లించారు. కేవలం తవ్వకాలు, పైల్స్ పరీక్ష జరిగి పనులు ఆగిపోయాయి. ప్రభుత్వం మారటంతో 2018 మే నుంచి పనులు ఆగిపోయాయి.